హలో ఎవ్రీవన్, ఇవాళ గంగమ్మ గుడికి వెళ్తున్నాం. జాతర అయ్యాక ఇదే వెళ్ళడం అనమాట. జాతరకి వెళ్ళలేదు, జాతర టైంలో వెళ్ళాము. సో జాతర అయిపోయాక వెళ్తాం. సో ఇవాళ వీడియో చూసిద్దామా. స్టార్ట్ అయిపోయాము. అమ్మ వాళ్ళేమో ఒక బండిలో, మేము నలుగురం ఒక బండిలో. సో కొంచెం చీకటి పడ్డాక స్టార్ట్ అయ్యామన్నమాట. మేము నలుగురం కలిసి తిరుపతిలో టౌన్లో తిరగడం నాకు చాలా చాలా ఇష్టము. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడు కార్లలో వెళ్తుంటాము, కానీ తిరుపతిలో అయితే బైక్లో వెళ్తుంటాం. చాలా ఇష్టం అనమాట. అందుకని సో గుడికి అయితే రీచ్ అయిపోయినాం. అమ్మ వాళ్ళు తెలిసిన ఫ్రెండ్ ఒకరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. గుడి ఇప్పుడు రెనోవేట్ చేశాక చాలా బాగుంది, చాలా కళగా ఉందన్నమాట. అమ్మవారు అయితే చూడడానికి 2 కళ్ళు చాలా అన్నట్లున్నారు. అండ్ ఇంకా జాతర 1 మంత్ కాలేదు కాబట్టి జాతర అయ్యి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారనమాట. ఇంకా దర్శనం అయిపోయింది. ఫోన్ అలో చేయరు కాబట్టి తీసుకెళ్ళలేదు. దర్శనం అయ్యాక పూజారి గారు మాకు ప్రసాదంగా ఇవి ఇచ్చారు. గాజులు, అమ్మవారి బొట్టు, కుంకుమ, పూలు అవన్నీ ఇచ్చారనమాట. ఇంకా అయ్యాక హుండీలో దక్షిణ అట్లా డబ్బులు అపరాధం ఉంటాయి కదా, అవి వేసేసి ఇంకా అక్కడి నుంచి కొంచెం సేపట్లో కూర్చొని గుడి ప్రాంగణంలో అక్కడ గుడి లోపలే గంగమ్మ గుడి దగ్గరే కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి బయట వచ్చి ఎదురుగా అక్కడ శూలం ఉంటుంది కదా, అక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట. కాసేపు కూర్చున్నాము. అసలు చూడ్డానికి గుడి మొత్తం చాలా బాగుందన్నమాట. అసలు 2 కళ్ళు చాలా లేదు. అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా, కరెక్ట్గా అమ్మవారి ముందు రాగానే ఇంకా వచ్చి మాకు మంచి దర్శనం చేయించారు. అలానే ఇంకా మాతోనే ఉన్నారనమాట కొంచెం సేపు. ప్రతి వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ పక్కనే, అక్కడికి కూడా తీసుకెళ్ళి బాగా మంచి పూజ చేయించారు. పిల్లలిద్దరికీ ఆశీర్వాదం తీసుకున్నాం పూజారి దగ్గర. చాలా బాగా చేశారు పూజ అయితే. అసలు మర్చిపోలేమన్నమాట. గంగమ్మ జాతరలో గంగమ్మ దర్శించుకోవడం ప్రతి ఇయర్ వెళ్తాము, అలానే ఈ ఇయర్ కూడా వెళ్ళామన్నమాట. అంటే కొంతసేపు ఇంకా గుడిలో కూర్చొని ఇంకా కొంతసేపు అట్లా రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ముందర ఒకసారి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి వస్తుంది, దండం పెట్టుకోవాలి ప్రతి గుడిలో ఎక్కడికి వెళ్ళినా. సో అలా ఒకసారి దండం పెట్టేసుకొని ఇంకా రిటర్న్లో వెళ్ళే ముందర వీ వాంట్ టు క్యాప్చర్ మెమరీస్ యాజ్ ఫొటోస్ అని చెప్పి ఒక 4-5 క్లిక్స్ అయితే దిగాము. బట్ ఇంకా రోజు మా హస్బెండ్ వర్కింగ్ అనమాట. సో ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు. గుడి అయిపోయాక ఇంకా నేరుగా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా గుడిలో అమ్మవారికి ఇచ్చిన పూలు అయితే పాపాయి తల్లో పెట్టానమాట వెనకాల. చాలా అందంగా ఉండింది. మాకు గంగమ్మ గుడిలో ప్రసాదం కవర్లు ఏమి ఇచ్చారో చూపెడతాను చూడండి. మల్లెపూలు, అలానే అమ్మవారి బొందు దారం అనమాట. అది బొందు దారం మార్చుకున్నప్పుడు దాన్ని మార్చుకోవచ్చు, చాలా మంచిది. గంగమ్మ తల్లి అంటే ఇంకా అసలు నీళ్ళకి కానీ దేనికైనా ఆమెకి ఇట్లా దండం పెట్టుకోగానే జరిగిపోతుంది. అలానే ఇంకా ప్రసాదాలు, అలానే ఇంకా ఏ అమ్మవారి గుళ్ళో అయినా నిమ్మకాయ ఇస్తారనమాట. ఐదర్ ఆ నిమ్మకాయని నీళ్ళలో పిండుకొని తాగేయచ్చు, ఆర్ఎల్స్ ఇంకా ఏదైనా అమ్మవారి ఫోటో దగ్గర అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అలానే అమ్మవారి కుంకుమ అనమాట. చాలా మంచి వాసన వస్తుంది, భలే వాసన అనమాట కుంకుమ. సో మా పాపకి ఇట్లా పెట్టాం పూలు. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ టెంపుల్ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరోసారి కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.